ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాట్మెంట్ ఈ 1.5 MCM ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్ కి ప్రతి ఇయర్ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కర్నూలుకి ఇప్పటికే 349.5 మెగావాట్లు ఆల్రెడీ అలాట్ అయి ఉంది. దానికి వారికి ఇనీషియల్ స్టేజ్లో మరి జనరేటర్స్ వాటన్నిటికీ ఏదైతే అవసరం ఉందో దాన్ని 0.5 మెగావాట్ అది కూడా ఈరోజు దీనికి అదనంగా 349.5 మెగావాట్లకు అదనంగా 1.8 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి 15.1 కోట్లు పెట్టుబడి అని చెప్పేసి మనం చేస్తాను. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో FMCGలో 758 కోట్ల రూపాయల పెట్టుబడులు, మన ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే స్పైసెస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఆటా కానివ్వండి, అదేవిధంగా చాక్లెట్స్ కానివ్వండి 41,200 మెట్రిక్ టన్నుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ నెలకొల్పడానికి దానికి పెట్టుబడి 758 కోట్ల రూపాయలు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి 120 ఎకరాలు అవసరం అవుతుంది, దాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వీరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కోకో బటర్ 4,920 మెట్రిక్ టన్నులు, RPKOL 6,710 టన్నులు, HPRO 2,000 మెట్రిక్ టన్స్, యానిమల్ ఫీడ్ 1,700 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా క్రూడ్ కోకో పామ్ కర్నల్ ఆయిల్ రిఫైనరీ స్థాపించడానికి మన ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుంది. దీనికి 208 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 66 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. SVF సోయా ప్రైవేట్ లిమిటెడ్ రిఫైన్డ్ ఆయిల్, సోయా మిల్క్, సోయా మీల్ మేకర్ ఎట్సెట్రా ఇవన్నీ తయారు చేయడానికి గుడిపల్లి మండలం చిత్తూరు జిల్లాలో 201 కోట్ల పెట్టుబడితో 436 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ప్రోడక్ట్స్కి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే సోయా ఎక్కువగా ప్రోటీన్ కాబట్టి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫ్యాక్టరీకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ మష్రూమ్ ఉత్పత్తి చేసే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2026కి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా 33 కోట్ల పెట్టుబడితో ఈ మష్రూమ్స్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది ఓర్వకల్ కర్నూలు డిస్ట్రిక్ట్లో దీన్ని స్థాపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ప్రస్తుతం న్యూట్రియంట్ ఫుడ్ అదే కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. మరి చైనాలో ఎక్కువగా ఈ పంట ఇది ఉత్పత్తి చేయబడతా ఉంది. మన రాష్ట్రం ఈ ఉత్పత్తికి చాలా అనుకూలమైన ప్రాంతం. భూమి కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, లేకపోతే వాటర్ రిసోర్సెస్ కానీ మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం గనక ఎక్కువ డెవలప్ చేసినట్లయితే రైతులకి మేలు జరిగిద్దని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రైతులకి తగు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ, మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతూ ఉంది. దానికోసం
ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్స్ని ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సెల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది, సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి. స్వయం కృషితో పైకొచ్చి తన స్వంత భూమి 13 ఎకరాలుంటే దాంట్లో ఈ రిసార్ట్స్ దాదాపు రూమ్స్ నాకు కరెక్ట్గా లేదు, రిసార్ట్స్ అక్కడ నిర్మాణం చేస్తానికి తన 13 ఎకరాల భూమిలో ఈ రిసార్ట్స్ని డెవలప్ చేస్తానికి ముందుకు వచ్చారు. 55 కోట్లు పెట్టుబడి పెట్టి. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రమోటర్కి అన్ని విధాలా కూడా సహకరించండి, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఇది పూర్తి అయ్యేటట్టు చూడమని చెప్పారు. అంతేకాకుండా ఒక సూచన కూడా, ఒక ఆలోచన కూడా చేశారు. ఈ ఏరియాస్లో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అవసరమైతే రుణం తీసుకుని దాంట్లో 50% ట్రైబల్స్ని పార్ట్నర్షిప్ ఇచ్చి ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ డెవలప్ చేసి అవి అవుట్సోర్సింగ్కి ఇస్తే, అంటే ఓబ్రాయ్ కానివ్వండి, తాజిక్ కానివ్వండి, మనం నిర్మాణం చేసి స్ట్రక్చర్ని కనుక ప్రాపర్టీని కనుక వాళ్ళకి ఇస్తే ఆ ప్రాపర్టీస్లో 50% ట్రైబ్స్కి భాగస్వామ్యం కల్పించి బాగుంటుంది. అది కూడా ఆలోచించేయమని చెప్పేసి కూడా అధికారులకి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్. వెంకటేశ్వర లాడ్జ్ అనగానే మనందరికి కూడా తెలుసు, హైదరాబాద్లో చాలా పాపులర్ లగడీ కాబుల్లో వెంకటేశ్వర లాడ్జ్ రాజకీయ నాయకులకి, విలేకరులకి మంచి సెంటర్ అది. మరి వారు ఇప్పటికే 4-5 హోటల్స్ని, స్టార్ హోటల్స్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ద్వారకా పక్కన లకడీ కాబుల్లో ఆపోజిట్లో, అదే రోడ్డుకి యువతల ద్వారకా లాడ్జ్కి ఆపోజిట్లో ఉంటుంది వెంకటేశ్వర లాడ్జ్. సో ఇప్పటికే 4-5 స్టార్ హోటల్స్ని, అదేవిధంగా మంత్రాలయంలో ఒక స్టార్ హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొన్ననే మంత్రాలయంలో ఇంకొక స్టార్ హోటల్ నిర్మాణం చేస్తానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కూడా ఆమోదించాం. ఇప్పుడు వారు మరొక శ్రీశైలంలో, మరి చాలా పుణ్యక్షేత్రం, అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఆ పుణ్యక్షేత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాలని, మరి దానికి ఉన్న కన్స్ట్రైన్స్ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ పుణ్యక్షేత్రంలో ఈ స్టార్ హోటల్ నిర్వహించడానికి ఏదైతే ముందుకు వచ్చారో 83 కోట్ల పెట్టుబడి, 126 రూములు కలిగిన స్టార్ హోటల్ నిర్మాణం చేస్తానికి ముందుకు వచ్చారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతిలో 177 కోట్ల పెట్టుబడితో 150 రూములు కలిగిన స్టార్ హోటల్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది. దాని మూలంగా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. దానికి ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్త వలసలో రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ 256 కోట్ల పెట్టుబడి పెట్టి దాదాపు 200 రూములు ఉన్న రిసార్ట్స్ని డెవలప్ చేయడానికి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. దానికి కొన్ని రోడ్డు అది వాళ్ళు కోరారు, మెయిన్ రోడ్ నుంచి ఆ రిసార్ట్స్కి కావాల్సిన రహదారి ఏర్పాటు చేయమని. అవకాశం ఉంటే దాన్ని కూడా పాజిటివ్గా పరిశీలించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మన రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి, రాష్ట్రంలో ఆర్థికంగా ఒక మలుపు తిప్పే గేమ్ చేంజర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్కి సంబంధించిన సంస్థ. దీనికి మెయిన్ కంపెనీ గూగుల్. అయితే వీళ్ళు
దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు విశాఖపట్నంలో. దాదాపు 480 ఎకరాలు